హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు వీడియోలో మీది గనుక రేకుల ఇల్లు అయినట్లయితే ఆ రేకుల ఇంటిపై నుంచి వచ్చే వర్షపు నీటితో చాలా సమస్యలు ఎదుర్కొంటూ ఉంటుంటారండి. అలా ఎదుర్కోకుండా మనకేంటంటే మన సూరు నీళ్ళనేవి ఎదుట ఉండే స్థలంలో పడకుండా, పక్కన ఉండే వాళ్ళ ఇళ్ళ మీద పడకుండా ఉండటం కోసం పైపులనేవి ఫిట్ చేసుకొని వాటర్ అన్నీ కూడా కిందకి వచ్చేటట్లు మనకి స్లాబ్‌లో ఎలాగైతే పైపులనేవి ఫిట్ చేసి వాటర్ అనేది కిందకి వెళ్ళేటట్లు పెడతారో, అలాగే మనకి రేకుల్లో కూడా సెట్ చేసుకోవచ్చు. ఇలా సెట్ చేసుకుంటానికి ఎంత ఖర్చు అవుతుంది ఏంటనేది వివరంగా చెప్తాను. వీడియో అనేది పూర్తిగా చూడండి. ఇలా వాటర్ అనేవి పక్క స్థలాల మీద పడి, పక్కన వాళ్ళ ఇలా గోడల మీద పడి, ఇలా కొన్ని గొడవలైన సందర్భాలు కూడా కొన్నైతే ఉన్నాయండి, మేము చూసాం. కాబట్టి కొంచెం వివరంగా అయితే ఎక్స్‌ప్లెయిన్ చేస్తున్నాను వినండి. ఇక్కడ చూస్తున్నారు కదా, ఇది మొత్తం మనకి రేకులనమాట. ఐరన్ రేకులండి. మీరు ఐరన్ రేకులైనా యూజ్ చేసుకోవచ్చు. సిమెంట్ రేకులైనా సరే యూజ్ చేసుకోవచ్చు. పైన పడే వాటర్ మొత్తం కూడా ఇటు బయటకొస్తుంది కదా! ఇక్కడ బయటికి మీరు రేకులనేవి చూస్తున్నారు కదా! ఈ బయటకొచ్చిన ఈ రేకులేవైతే ఉన్నాయో, ఇది మొత్తం కూడా పైపులనేవి ఫిట్టింగ్ అయితే చేయడం జరుగుతుందండి. ఈ పైపులొచ్చేసి మనకి జనరల్‌గా 3 సైజుల్లో ఉండేవి మనం ఉపయోగించుకోవచ్చండి. ఒకటొచ్చేసి మనకి 4 అంగుళాల సైజులో ఉండే పైపునైతే యూజ్ చేయొచ్చు. అలాగే రెండోదొచ్చేసి 5 అంగుళాల సైజులో ఉండే పైపుల్ని యూజ్ చేసుకోవచ్చు. అలాగే 6 అంగుళాల సైజులో ఉండే పైపుని కూడా మనం యూజ్ చేసుకోవచ్చు. మనకి ఐరన్ రేకులనుకోండి, సింపుల్‌గా 4 అంగుళాల సైజులో ఉండే పైపునైతే మనం ఇక్కడ యూజ్ చేసుకోవచ్చండి. అదే మీకు సిమెంట్ రేకులైనట్లయితే మీకిక్కడ 5 అంగుళాల పైపు గాని, లేకపోతే 6 అంగుళాల పైపు గాని మనం వాడాల్సిన అవసరం అయితే ఉంటుందన్నమాట. ఇప్పుడు ప్రెజెంట్ ఈ పైపులనేవి మనకి మార్కెట్‌లో ఎంతెంత ప్రైజెస్ తీసుకున్నారనేది మనం ఒకసారైతే చూద్దామండి. ప్రెజెంట్ మనకొచ్చేసి ఇవి లెంతుల లెక్కనైతే ఇస్తూ ఉంటారండి. మనకి 4 అంగుళాల పైపే మీరు చూసుకున్నట్లయితే ఒక లెంత్ వచ్చేసి రూ. 700 ఒక రకం దొరుకుతుంది. అలాగే రూ. 900 ఒక రకం దొరుకుతుంది. అలాగే రూ. 950 అని, రూ. 1000 ఇలా రకరకాల కంపెనీస్‌ని బట్టి మనకిక్కడ ఈ పైపుల యొక్క కాస్ట్ అనేది తీసుకుంటారండి. లెంత్ యొక్క కాస్ట్ అనేది. ఓకేనా? మనకి సింపుల్‌గా 700 లేదా 900 లోపు ఉండే పైప్‌నే మనం యూజ్ చేసుకోవచ్చనమాట. అలాగే మనకి 5 అంగుళాల పైపు గనక మనం చూసుకున్నట్లయితే అది అక్కడ రూ. 1000 నుంచి రూ. 1500 దాకా మనకి మార్కెట్‌లో కంపెనీస్‌ని బట్టి అవి కూడా రేట్లనేవి ఉంటాయి. అలాగే మనకి 6 అంగుళాల సైజులో ఉండే పైప్‌నే గనక మనం తీసుకున్నట్లయితే అదొచ్చేసి మనకి రూ. 1800 నుంచి రూ. 2000 దాకా కూడా మనకి మార్కెట్‌లో ప్రైస్ అనేది తీసుకోవడం జరుగుతుందండి ప్రెజెంటు. ఇక మీ ఇంటికి వాడిన రేకులను బట్టి ఏవి తీసుకోవాలనేది మీరే సింపుల్‌గా డిసైడ్ అయితే చేసుకోండి. ఓకేనా? మీకు సింపుల్‌గా ఐరన్ రేకులు అనుకున్నట్లయితే 4 అంగుళాల పైపులను యూజ్ చేసుకోండి. లేదు సిమెంట్‌వి అనుకున్నట్లయితే అక్కడ 5 అంగుళాలు, 6 అంగుళాలకు మీరు వెళ్ళిపోవచ్చనమాట. ఇవి లెంతులనేవి ఎన్ని తీసుకోవాలనేది కూడా మీ యొక్క హౌస్ యొక్క సైజుని బట్టి మీరు డిసైడ్ అవ్వచ్చు. మనకి సింపుల్‌గా ఒక 20 అడుగులు పొడవుండే దానికే చూసుకుంటే మనకి లెంత్ అంటే మనకి సుమారుగా 20 అడుగుల దాకైతే రావటం జరుగుతుంది. కాబట్టి అలాగే పైప్ అనేది కింద దాకా వేసుకోవాలనుకున్నట్లయితే 2 లెంతులు మీకు పట్టే అవకాశం అయితే ఉంటుంది. ఎందుకంటే 20 అడుగులు వెడల్పు ఉండే దాంట్లో ఒక లెంత్ పడుతుంది. అలాగే మనకి హైట్ అనేది 10 అడుగుల దాకా ఉంటుంది కాబట్టి అక్కడ మనకు ఒక అర లెంత్ అనేది పట్టే అవకాశం అయితే ఉంటుంది. కాబట్టి మీరు ఒక 2 లెంతులనేవి తీసుకున్నట్లయితే మీకు సరిపోయే ఛాన్స్ అయితే ఉంటుంది 20 అడుగుల వెడల్పుండే హౌస్‌కైతే. అదే మీకు 30 అడుగులు ఆ విధంగా ఉన్నట్లయితే మీరు 2 లెంతులు, 2 లెంతున్నర ఆ విధంగా అయితే తీసుకోవాల్సిన అవసరం అయితే ఉంటుందండి. మీ యొక్క హౌస్ యొక్క వెడల్పును బట్టి ఇక్కడ మీరు పొడవనేది లెంతులనేవి తీసుకోండి. అలాగే ఇక ఇందులో మనకి సింపుల్‌గా ఒక ఎల్ బెండ్ అనేది యూజ్ చేసుకొని పైప్ అనేది కిందకి దించుకుంటాం కాబట్టి ఒక ఎల్బో కూడా మనం తీసుకోవాల్సిన అవసరం అయితే ఉంటుంది. అలాగే ఒక డమ్మీ క్యాప్ అనేది ఒకటి తీసుకోవాలి. ఒకవైపు క్యాప్ అనేది పెట్టేసుకుంటాం. మరోవైపు ఎల్ బెండ్ ఏసుకొని పైప్ అనేది కిందకి దించుకుంటాం కాబట్టి క్యాప్ కూడా ఒకటి కావాల్సొస్తుందండి. అలాగే గంబాట్లు కూడా మనకు ఒకటి కావాల్సొస్తుంది కాబట్టి వీటన్నిటికి కలుపుకున్నా సరే సుమారుగా మీకు ఒక రూ. 3000 దాకా ఖర్చనేది అయ్యే ఛాన్స్ అయితే ఉంటుంది. అది మీకు సైజ్ అనేది పెరిగే కొద్దీ మీకు ఇక్కడ ఖర్చు కూడా పెరుగుతుంది. ఇది కూడా గుర్తుపెట్టుకోండి. అలాగే కటింగ్ చేసినందుకు, పైప్ అనేది ఫిట్ చేసినందుకు సింపుల్‌గా ఒక హాఫ్ డే లోపే ఇది వర్క్ అనేది వాళ్ళు కంప్లీట్ చేస్తారు కాబట్టి సుమారుగా ఒక రూ. 500 నుంచి ఒక రూ. 1000 లోపే వీళ్ళు చార్జ్ అనేది చేయడం జరుగుతుంది. కాబట్టి టోటల్‌గా మీరు చూసుకున్నా సరే మీకు ఇక్కడ రూ. 4000 నుంచి రూ. 4500 దాకా మీకు ఖర్చనేది అయ్యే ఛాన్స్ అయితే ఉంటుందన్నమాట. అలాగే ఇక్కడ మీరు గమనించినట్లయితే మనకి పైప్‌లో ఆల్మోస్ట్ మనకి మొత్తం బార్‌కైతే వేయడం జరిగిందండి. ఆ చివరి నుంచి ఆ చివర ఒక హాఫ్ లెంత్ పట్టింది. అక్కడి నుంచి ఇక్కడికి ఒక ఫుల్ లెంత్ అయితే పట్టడం జరిగింది. అది మీరు క్లియర్‌గా అయితే అబ్జర్వ్ చేయొచ్చు. ఇక మనకేంటంటే ఇక్కడ పైన పడిన వాటర్ ఏదైతే ఉందో ఈ వాటర్ మొత్తం కూడా మనకి ఈ కింద మనకేంటంటే హోల్స్ మామూలుగా జనరల్‌గా కొంతమంది డైరెక్ట్‌గా రేకులనేవి కిందకి పెట్టేసుకుంటారు. ఇక్కడొచ్చేసి కొంచెం డిజైన్‌గా ఉండటం కోసం స్లాబ్ మోడల్‌లో ఇక్కడ రేకుల షెడ్‌ని డిజైన్ చేసుకున్నారు కాబట్టి వీళ్ళకి కింద ఏదైతే ఉందో ఈ కింద నుంచి వాటర్ అనేది బయటికి వెళ్ళటం జరుగుతుంది.
ఇలా కిందకి వచ్చిన వాటర్ ఏదైతే ఉందో డైరెక్ట్‌గా ఆ వాటర్ అనేది ఈ పైప్‌లోకి అయితే వస్తుంది. ఇక్కడ మనం వేసిన పైప్ ఉంది కదా! ఈ పైప్‌లో పడేసి ఈ చివర ఒక ఎల్బోనైతే ఫిక్స్ చేసి ఆ పైప్‌ని కిందకి పెట్టడం జరుగుతుంది. ఇంకొక పైప్‌ని. కాబట్టి అప్పుడు ఆ వాటర్ అంతా కూడా మనకి డైరెక్ట్‌గా కిందకి పడకుండా ఈ పైప్‌లో నుంచి మనకి ట్రావెల్ అయ్యి కిందకైతే చేరటం జరుగుతుందనమాట. అలాగే ఈ పైపుల్లో మనకి గమ్ అనేది వేసి మనం ఫిట్ చేసుకోవటం వల్ల మనకి వాటర్ వచ్చే ఫోర్స్‌లో మనకి పైపులనేవి ఊడిపోకుండా ఉండటానికి ఛాన్స్ అయితే ఉంటుంది. కాబట్టి గమ్ముని వేసుకొని మనం ఫిక్స్ చేసుకున్నట్లయితే పైపులనేవి స్ట్రాంగ్‌గా ఉండటం జరుగుతుంది. అలాగే మీకు పొడవనేది ఎక్కువ గనక ఉండి, అలాగే హెవీ పైపుల్స్‌ని మీరు యూజ్ చేసుకోవాలి అనుకున్నట్లయితే ఇక్కడ మీకు ఖర్చనేది కూడా పెరిగే ఛాన్స్ అయితే ఉంటుంది. కాబట్టి ఇది కూడా దృష్టిలో పెట్టుకోండి. అలాగే ఈ పైపుల యొక్క రేట్లు ఇవన్నీ కూడా మనకి ఏరియాని బట్టి కొంచెం అటు ఇటుగా మారుతూ ఉంటాయి కాబట్టి, మీ ఏరియాలో ఉన్న రేట్‌లు మీరు ఇక్కడ ఇంక్లూడ్ చేసుకోండి. మీకు పర్ఫెక్ట్ లెక్కనేది రావటం జరుగుతుంది. సో ఈ వీడియోలోని ఇన్ఫర్మేషన్ అయితే ఇంతేనండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉండే బెల్ ఐకాన్ అనేది ఆల్‌లో పెట్టుకోండి. ఓకే. థాంక్ యూ ఫర్ వాచింగ్ గైస్.